పెద్దపల్లి రాజన్న ప్రజాక్షరం తీసుకుందాం ఒకసారి. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో నిరసన జ్వాలలు వెల్లువిరుస్తున్నాయి. ఎన్నికల్లో ప్రకటించిన 6 గ్యారెంటీల అమలు ఆలస్యం చేస్తుంటే జనం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రకటనలకు మాత్రమే పరిమితమైన రేషన్ కార్డుల జాడలేదు, కొత్త పెన్షన్ల ఊసులేదు. ఇంకా నత్తనడకగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలు సామాన్యుడి వెండికి చేరుకోలేదు. రైతు భరోసాను ఎగ్గొట్టిన పాపం అస్తం పార్టీని శాపమై వెంటాడుతుంది. గత ప్రభుత్వాన్ని మరిపించేలా పాలన పరమైన చర్యలు కానరాకుండా పోతున్నాయి. కేవలం కొన్ని పథకాలు మాత్రమే అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల ముందు ప్రజల ముందు తలదించుకునేలా ప్రవర్తిస్తుంది. పాత ప్రభుత్వం చేసిన అప్పుల లెక్కను అంచనా వేయకుండా అధికారం అందుకోవాలన్న ఆశతో అధిక బడ్జెట్తో కూడుకున్న 6 గ్యారెంటీలను ప్రకటించి అతి తక్కువ కాలంలోనే జనాదరణ కోల్పోతుంది. కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది అంటూ పెద్దపల్లి రాజన్న నిజం వాస్తవం. అధికారంలో రావడం కోసం అడవులు హామీలు ఇచ్చారు, కానీ అమలు చేయడంలో విఫలమవుతున్నది. ప్రతిపక్షాలకు అలా ప్రతిపక్షాలు ఏదో సూర్యులు ధీరులు బీఆర్ఎస్ పార్టీలను కాదు, అసలు కాంగ్రెస్ పార్టీల్లో వీళ్ళు చేసే తప్పిదాలు వాళ్ళకి కలిసే అవకాశం ఉంది. వాళ్ళకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కాంగ్రెస్ పార్టీలు. వీళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేయకపోగా బీసీ డిక్లరేషన్ అనేది ఇంకా పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యలు మరి వాళ్ళేమో కొట్లాడతారు, వాళ్ళు బీసీల గురించి కొట్లాడతారంటే అది లేదు. కానీ ఇక్కడ ప్రజలు అల్టిమేట్గా 2028 లేకపోతే 29 అల్టిమేట్గా ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు అనేది ఒక ఏంటంటే ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తప్పిదాలు కాంగ్రెస్ కలిసి వచ్చినట్టు మళ్ళీ కాంగ్రెస్ తప్పిదాలు మళ్ళీ బీఆర్ఎస్ కలిసి వస్తారని బీఆర్ఎస్ వాళ్ళు సంకలు గుర్తుకుంటారు. అంతేగాని ప్రజలు కాదు, ఇక ప్రజలు మార్పు కోరుకుంటున్నది ఈ 2 పార్టీలు ఫెయిల్ అయినా ప్రజలు అనుకుంటున్నారు. అది పెద్దపల్లి రాజన్న మంచి ప్రజాక్షరం.